నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరి ప్రదక్షిణకు శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవి. లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ శ్రీరామచంద్రుల వారి చేతులతో స్థాపన చేయబడినటువంటి కొండ మీద వేంచేసినటువంటి స్వామివారి దేవాలయం పురాతన ప్రాశస్త్యం కలిగినటువంటి హిందూ సనాతన ధర్మంలో ముఖ్య కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. కార్యక్రమంలో పోట్లూరి సైతారావు, మోటమర్రి వెంకట నరసింహారావు, జెట్టి శ్రీనివాసరావు, జాజుల మాల్యాద్రి, జువ్వాజీ పూర్ణ, బద్దిక నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భగవంతుని ఆశీస్సులతో గిరి ప్రదక్షిణ పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తి చేసి ఘాట్ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. అనంతరం గిరి ప్రదక్షిణ రోడ్డుకు విరాళాలు అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్వామీజీ, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ, జ్ఞాన ప్రసన్న స్వామీజీకి, అట్లాగే మిత్రులు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ పక్కన గారికి, అలాగే పట్టణ ప్రముఖులకు, కౌన్సిలర్లకు, జర్నలిస్టు సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు దేవుడి సంకల్పంతో ఈ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పెద్దలు, స్వామీజీలు పాదయాత్ర అనేది చెప్పులు లేకుండా చేయడం, అట్లాగే తార్ రోడ్డు, అలాగే సిమెంట్ రోడ్డు కాకుండా మంచి మట్టి నేల మీద గిరి ప్రదక్షిణ, ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి, భగవంతుని ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి పెద్దలు, గురువులు చెప్పడం జరిగింది. అందువల్లనే దీన్ని సిమెంట్ రోడ్డుగా కాకుండా గ్రావెల్ రోడ్డుతో నంబర్ 1 గిరి ప్రదక్షిణ రోడ్డు తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుండి కాలయాపన చేశారు తప్ప ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేయలే, పైన దేవాలయం పూర్తి చేయలేకపోయారు, ఎన్ఎస్పి కాలనీలో ఒక ఇటుక పెట్టలేకపోయారు, నిర్మాణం చేయలేకపోయారు, ప్రభుత్వ హాస్పిటల్ అని కబురు చెప్పారు, ₹1 నిధులు పనిచేయలే. ఆ విధంగా మరి గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయినవి పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించారు, ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయడం మా కర్తవ్యం, మా బాధ్యత. అందుకోసం ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రజలు ఆశించిన విధంగా, పెద్దలు చెప్పిన విధంగా తొందరలోనే ఇది నిర్మాణం పూర్తి చేస్తాం. మరొకటి, కొండ మీదకి ఘాట్ రోడ్డు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో కొండకి ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం. ఇప్పుడు ఒక 4 కోట్లు అయింది. ఆ 4 కోట్ల తర్వాత ఇంకా 12.5 కోట్లు అవసరం ఉంటుంది. తార్ రోడ్డు వేయడానికి, ఆ సైడ్ వాల్స్ కట్టడానికి, డ్రైనేజ్ సిస్టమ్, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ అరేంజ్ చేయడానికి, ఘాట్ రోడ్డు భవిష్యత్తులో కూడా పాడైపోకుండా ఎక్కువ సంవత్సరాలు నాణ్యతా ప్రమాణాలతో ఉండటం కోసం వాటర్ డ్రైనేజ్ సిస్టము, సైడ్ వాల్స్, భక్తులకి ఇబ్బంది లేకుండా సైడ్ వాల్స్ రక్షణ కోసం ఇవన్నీ కూడా ఘాట్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. దేవాలయ నిర్మాణానికి కమిటీ వాళ్ళు మంచిగా కృషి చేస్తున్నారు. అచ్యుత కోటేశ్వరరావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా దేవాలయ నిర్మాణానికి భక్తులందరి సహకారంతో కృషి చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దేవాలయం చుట్టూ కూడా ఒక పెద్ద ప్రాకార నిర్మాణానికి మొదట 4 కోట్లు శాంక్షన్ అయింది. భవిష్యత్తులో ఇంకా అవసరమైతే ఇంకా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తాం. CGF గ్రాంట్ ద్వారా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ విధంగా మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు పెన్షన్లు పంచాం, మాకు చాలా సంతోషంగా ఉంది. నమ శివాయ. అందరికీ నమస్కారం.
చాలా సంతోషం, చాలా మంచి రోజు. ఈ రోజున అమ్మ చారిటబుల్ ట్రస్ట్ జ్ఞానప్రసన్న మహానుభావుడి చేతుల మీదుగా ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు మరలా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. గౌరవ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు, మన గౌరవ శాసనసభ్యులు దీన్ని సంకల్పించారు. త్వరలోనే ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు భక్తుల సహకారంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్వామివారి ఆశీస్సులతో ఇది పూర్తయిద్దని విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అసంభవం అనుకున్నటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆ రోజున సంకల్పం చేసినటువంటి మరి అమ్మ స్వామీజీ గారు, అదేవిధంగా కాశీనారాయణ గారు ఈరోజు చూసినట్టయితే మనం పైకి నిరాకంఠంగా వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతం. జీవి ఆంజనేయులు గారికి ఆ అదృష్టం ఉంది. 3వసారి శాసనసభ్యులు అయ్యారు. కేబినెట్ హోదాలు ఈ రోజున ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు. అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఆ రోజున ఏదైతే సంకల్పం చేసామో అందరం కూడా ఆ రోజున ఆయన కూడా మొట్టమొదటగా ఘాట్ రోడ్డుకి 5 లక్షల రూపాయల రుణం, ఆ రోజున 5 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చి ముందు చూపుతో ఇచ్చి ఆయన అదృష్టమని భావిస్తా ఉన్నా. అదే ఆయన చేతుల మీదుగా తప్పనిసరిగా ఆ పూర్తి స్థాయిలో ఆ ఘాట్ రోడ్ నిర్మాణం జరిగిద్ది. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కూడా జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా జ్ఞానప్రసన్న స్వామీజీ మన అందరి చేతుల మీదుగా వారి నేతృత్వంలో జరిగిద్దని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. ఇటు రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారికి, జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా మన అందరూ కూడా సకల శుభాలు జరగాలని, ఈ గ్రామం అభివృద్ధి చెందాలని, మనం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, ముఖ్యంగా స్వామీజీ ఆశీస్సులు, అదేవిధంగా కాశీనారాయణ ఆశీస్సులు కూడా పుష్కలంగా మనకు లభించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భారతదేశంలో మనకున్న ఇలాంటి గిరిలు, కొండలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి సమస్త ప్రాణికోటి సుభిక్షంగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్న శక్తి. ఆ శక్తి చుట్టూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు భక్తితో ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటారు. దేవుడితో వెళ్ళలేని వాళ్ళు, ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు భవిష్యత్తులో వినుకొండలో కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనోపాధి లభిస్తుంది వాళ్ళకి. ఇవాళ మనం అనుకుంటున్నాం ఒక కార్యక్రమం మొదలుపెట్టారు, ఇది ఎన్నో కార్యక్రమాలు ఇది అదేని. కేవలం ఒక 5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఒక ఇందాకల నాయన ఎమ్మెల్యే గారు మొత్తం అంతా చక్కగా ఉదాహరించారు. పైన జీర్ణోద్ధరణ శ్రీరామచంద్రమూర్తి తనంతట తాను స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయం. అంటే యుగాల క్రితం నాటిది. అన్ని యుగాల నుంచి రాజులు లేరా, వేల లక్షల కోట్ల అధిపతులు లేరా, అధికారులు లేరా. కానీ ఈ తరంలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి భాగ్యం దక్కింది. దాన్ని వారు ఎంతో సహృదయంతో, భక్తితో, సంస్కారంతో వారు దాన్ని దగ్గర తీసుకోవడం జరిగింది. ఇందాకలు వారు అన్నట్టు ఈ ఘాట్ రోడ్ మందిర నిర్మాణ నిమిత్తం దాదాపు 33 మంది అనుకుంటా కమిటీ సభ్యులను వేశారు. లోగడ 2 సార్లు నేను వాళ్ళు గమనించాను. ఒక తండ్రి చెబితే చిన్నపిల్లలు చేసే మాదిరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఏమీ ఆశించకుండా వాళ్ళు సర్వాన్ని కోల్పోతూ, ఒక విధంగా చెప్పాలంటే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు, చెప్పాలంటే కోట్ల మందికే తెలియదు. ఒక్కసారిగా ఈ అద్భుతం బయటకు వస్తుంది. ఏమిటి అది? పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం, ఘాట్ రోడ్డు పూర్తి చేయడం, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయడం. ఈ సందర్భంగా మాల్యాద్రి గారు ఏదైతే ఈ అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారో వారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పైన మందిరం నిర్మాణంలో ఉంది. అక్కడ ఉన్న శిల్పులు తప్పితే భక్తులు ఎవరు ప్రస్తుతానికి వెళ్ళడానికి మందిరం అంటే దర్శనానికి అవకాశం లేదు. దాన్ని సంకల్పం చేసి ఒక దగ్గర బందీ చేశారు. కనుక భక్తులు వెళ్ళకపోయినప్పుడు కూడా అన్నదానం ఆగకూడదు. కాబట్టి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో కిందనే అన్నదానం ఎంతమంది వస్తే అంతమందికి ఇప్పటి నుంచే, అంటే ఈ రోజు నుంచే మాల్యాద్రి గారు పెట్టగలిగితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మనం ఏ టైంకి వచ్చినా పైకి వెళ్ళి రావచ్చు అనే భరోసా భక్తులకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలానే తర్వాత కంటిన్యూషన్ ఎప్పుడైతే ప్రతిష్ట అయిందో ఇది పైకి షిఫ్ట్ చేయబడుతుంది. అప్పుడు ఇదే అన్నదాన్ని కంటిన్యూ అవుతుంది. మాల్యాద్రి గారు పైట అయితే 10 మందికి 20 మందికి అని అనుకోకుండా వారు కిందనే ఒక పాయింట్లో పెడితే అంటే ఈ రోజు నుంచి కంటిన్యూ అయితే బాగుంటుందని నా ఆలోచన. గిరి ప్రదక్షిణ కూడా వీలైన త్వరలో చాలా 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 విపులంగా ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పారు. వారు అంత ఓన్ చేసుకుంటారని నేను అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక మనిషిగానో ఒక అధికారిగానో మీరు అనుకుంటే పూర్తయ్యేవి కాదు.
ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అది ఈ తరంలో వారికి, అలానే వారితో పాటు పనిచేసే భాగ్యం చాలా మంది దక్కింది. ఈ గిరి ప్రదక్షిణ అంటూ అతి త్వరలో పూర్తి అవుతుంది. అయిన తర్వాత కూడా ఇందాకలే వారితో నేను ఉదాహరించడం జరిగింది. 9 నుంచి 11,000 మంది జనంతో మొట్టమొదట గిరి ప్రదక్షిణ ఈ భూమి మీద దీనికి సంబంధించి వారి ఆధ్వర్యంలోనే ప్రారంభం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీడియా సోదరులు అందరూ కూడా తప్పకుండా వచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజేయండి. స్థానిక గీతాంజలి స్కూల్స్ విద్యార్థులు ఈ సంవత్సరం నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నందు సత్తా చాటి అత్యధికంగా 10 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము ఈ సంవత్సరమే సైనిక్ స్కూల్స్ కొరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టామని, తొలి ప్రయత్నంలోనే మా గీతాంజలి విద్యార్థులు అత్యధికంగా 10 మంది ఎంపిక కావడం చాలా గర్వకారణమని, ముందు అనేక పోటీ పరీక్షలలో చిన్నారులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులను వారి తల్లిదండ్రులను అభినందించారు. వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో ఉన్న భాష్యం స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీల, గంగినేని రాఘవులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లల్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనతో నమూనాలు తయారు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. చిన్న వయసులోనే వారిని ప్రోత్సహిస్తున్న పాఠశాల డైరెక్టర్ పోకూరి శ్రీనివాసరావుని, పాఠశాల ఉపాధ్యాయులను వారు అభినందించారు. చదువుతో పాటు ఆటల్లోనూ వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. మన భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, టీచర్స్ కు అందరికీ అభినందనలు. ఈరోజు నేషనల్ సైన్స్ డే, మరి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని చాలా చక్కగా మన స్కూల్లో చిన్నారులందరూ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేశారు. నేను వచ్చి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇక్కడ చిన్న పిల్లలు వయసుకు ఇచ్చినటువంటి తెలివితేటలతో చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. భాష ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే చదువులోనే కాదు అన్ని రంగాల్లో మేము టాప్ అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటే పిల్లల్ని అన్ని రంగాల్లో చక్కగా ప్రోత్సహించడం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకత. డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, టీచర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి చాలా చిన్న వయసులో కూడా బాగా చేసినందుకు చిన్నారులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాను. ఎంతో ప్రేమాభిమానంతో నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీచర్స్, యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు స్కూల్ విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఏవి తప్పకుండా ప్రతిరోజుని ఒక్కొక్క రోజు స్పెషల్గా పిల్లలకి ఆ రోజు కండక్ట్ చేస్తూ సైన్స్ ఫెయిర్ కానీ, ఫుడ్ డే కానీ, యానివర్సరీ కానీ ఏదైనా కండక్ట్ చేస్తూ పిల్లల్ని ప్రోత్సహిస్తున్న శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇవాళ రోజుల్లో పిల్లలు చదువుకే పరిమితము అన్న తీరులో తల్లిదండ్రులు కొంతమంది ఉండడము, వాళ్ళు కూడా మేము చదివితేనే పనికొస్తాము అన్న తీరులో ఉండడం జరుగుతుంది. కానీ సమాజంలో ఎదుగుదలంటే చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు అన్నీ ఉండాలి, వాళ్ళకి ప్రతిదీ తెలియాలి అనే కోణంలో ఆలోచించి ఆటల పోటీలు కానీ, సైన్స్ డే కానీ, ఫుడ్ ఫెస్టివల్ కానీ, యానివర్సరీ కానీ, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలాసార్లు నేను రావడం జరిగింది. ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లలు అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. చాలా బాగా చిన్న వయసులో కూడా చాలా బాగా చేసినందుకు మీ అందరూ కూడా అభినందనలు. ఎందుకంటే ప్రతి విద్యార్థి దగ్గర ఒక చదువు ఒక్కటే కాదు, అనేక రకాలైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచే అవన్నీ స్కూల్లో వెలికి తీస్తేనే మన పెద్ద అయిన తర్వాత మన యొక్క అభివృద్ధి అనేది చెప్తూ ఉంటాం. కనుక పెద్దవాళ్ళు తిరిగినటువంటి కూడా చిన్నపిల్లలు చాలా తెలుసు అన్నమాట. ఆశ్చర్యకరం. ఇప్పుడు అడిగారు పాపం అడిగితే నేనేంటి తయారు చేసి కనుక
ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఇక ఎక్స్ట్రా ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉంటేనే మన జీవితంలో బాగా ముందుకు వెళ్ళగలుగుతాం. మరి కొత్త కొత్త ఆలోచన రావాలి. వాళ్ళ రోజున ప్రపంచం మొత్తం కూడా ముందుకి కొత్త కొత్త ఆలోచనతో పెరుగుతూ ఉంది. ఒకప్పుడు రేడియో ఉండేది, తర్వాత టేప్ రికార్డు వచ్చింది, తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినాయి, తర్వాత కలర్ టీవీలు వచ్చినాయి, మరి వాళ్ళ రోజున ట్యాబులు వచ్చినాయి, మరి వాళ్ళ స్మార్ట్ టీవీలు వచ్చినాయి. అలాగే వాళ్ళ రోజున సెల్ ఫోన్లో ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో కూడా మన సెల్ ఫోన్లో సెకండ్స్లోనే తెలుసుకోగలుగుతున్నాం. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను సందర్శించిన ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి విద్యార్థులకు సైన్స్ డే శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారని, వారిలో ఉన్న టాలెంట్ ను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులది అని, కాబట్టి ప్రతి ఒక్కరూ సైన్స్ దృక్పథంతో చిన్నారులను ముందుకు నడిపించాలన్నారు. అనంతరం చిన్నారులు ఏర్పాటు చేసిన సైన్స్ నమూనాలు చూపర్లను విశేషంగా అలరించాయి. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని 16వ వార్డులోని చౌడేశ్వరి మాత ఆలయ వీధిలో పింఛన్లు లబ్ధిదారులకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పింఛన్లు పంపిణీ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించిన జీవి ఆంజనేయులు ప్రతి నెల పింఛన్ అందుతున్న తీరుపై లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పెంపుతో ఆయా కుటుంబాల్లో జరుగుతున్న లబ్ధిని పేదలు జీవికి వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు పేద ప్రజలకు చేరుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు నెలకు 2,709 కోట్ల చొప్పున ఏటా 33,000 కోట్ల పింఛన్లకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 62,35,000 పెన్షన్లు ఉదయం 6 గంటల నుండే పంచడం జరుగుతూ ఉంది. 1వ తారీఖు ఆదివారం వచ్చిందని ఈరోజు 28వ తారీఖే పెన్షన్లు మొత్తం పంపిణీ చేస్తాం. ఇప్పటికే ఆల్రెడీ 11:30 గంటలకే 80% పూర్తయిపోయింది పెన్షన్ల పంపిణీ. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఉదయం 6 గంటలకి మొదలుపెట్టి పెన్షన్దారులు వారి ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమం నడుస్తూ ఉంది. నెలకి 2,709 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడతా ఉంది. 62,35,000 మందికి సంవత్సరానికి 33,000 కోట్లు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈరోజు రాష్ట్ర పేదల సంక్షేమం కోసం అలాగే సూపర్ 6 పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడము, అన్నదాత సుఖీభవ, ఇలాంటి అలాగే తల్లికి వందనం పథకం, ఇలాంటి పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిలో కలుసుకుందాం. నమస్కారం.